పూర్వము మనం గుడికి గాని అట్లా పూజ చేయడానికి వెళ్ళినప్పుడు మనం చేసే కొన్ని పనుల వల్ల ఎన్ని లాభాలు పొందేవాళ్ళం. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో వచ్చేసి పూర్వము మనం గుడికి గాని అట్లా పూజ చేయడానికి వెళ్ళినప్పుడు మనం చేసే కొన్ని పనుల వల్ల ఎన్ని లాభాలు పొందేవాళ్ళం అనేది మీకు ఒకసారి చెప్తాను వినండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటెంట్లోకి వెళ్తే, మనం పూర్వం గుడికి వెళ్ళి దేవుడిని నమస్కారం చేసుకోగానే బోర్ల బొక్కలు పడుకొని సాష్టాంగ నమస్కారం చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనిషి యొక్క ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. తర్వాత మనం తులసి తీర్థం అనేది తాగుతాం. దానికంటే ముందు శంఖం ఊదుతారనమాట. పూర్వం గుళ్ళల్లో శంఖం బాగా ఊదేవారు. సో శంఖం ఊదడం అనేది ఒక రకమైన లంగ్ ఎక్సర్సైజ్ అనమాట. లంగ్స్ కి మనం ఇచ్చే ఎక్సర్సైజ్ వంటిది. దాని తర్వాత తులసి తీర్థం తాగుతాం అనమాట. సో దాంట్లో తులసి నీళ్లు, పచ్చకర్పూరం రెండు కలిపి పోస్తారనమాట. సో దీనివల్ల మనిషికి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. దీని తర్వాత మనకు ప్రసాదం పెడతారు, పులిహోర కానీ, దద్దోజనం కానీ, లేకపోతే సండేలు అంటారు అనమాట. ఇట్లాంటివి దీనివల్ల ఏంటంటే విటమిన్స్, బాడీకి కొన్ని రకాల విటమిన్స్ అనేవి లభిస్తాయి. సో పూర్వం గుడికి వెళ్ళడం వల్ల కొంచెం ఆరోగ్యం అయితే పొందేవాళ్ళం. సో ఇప్పుడు కూడా వీలైనంత గుడికి వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. సో మా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.